డివిజిబిలిటీ రూల్స్ కనుక మనకు తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా కొంచెం ఈజీగా ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 తెలుసుకుందాం. 0, 2, 4, 6, 8 లాస్ట్ డిజిట్లో 0, 2, 4, 6, 8 కనుక ఉంటే అది 2లో డివిజిబుల్ అవుతుంది. 3, 2, 7, 5, 4, 6 లాస్ట్ డిజిట్ 6 కాబట్టి ఈ టోటల్ నంబరు ఖచ్చితంగా 2లో డివిజిబుల్ అవుతుంది. 5, 4, 3, 9, 2, 9 ఇక 9 అనేది మనం ఇచ్చిన నంబర్లో లేదు. 0, 2, 4, 6, 8లో లేదు కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. నాట్ డివిజిబుల్ by 2. 2, 4, 5, 9, 9, 8 లాస్ట్ డిజిట్ 8 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా గుర్తుండడానికి ఏదైనా ఒక నంబర్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ నంబర్ అయితే అది 2లో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద సమ్మనైనా ఈజీగా మనం చేయడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరొకరికి నేర్చుకునే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. Please do subscribe, share, like and click on bell icon.